క్యాపిటల్ ఏ రెడ్డింగ్తో పెట్టాలమ్మా, క్యాపిటల్ ఏ రెడ్డింగ్తో పెట్టాలి. మీరు 2 రోజుల నుంచి పెడతా ఉన్నారు. జూలై 1వ తేదీ నుంచి చెప్పాం మేము. జూలై 1 నుంచి చెప్పాం. ఎవరు సూపర్వైజర్? ఏమ్మా జూలై 1వ తేదీ నుంచి క్యాపిటల్ రెడ్డింగ్ పెన్తో పెట్టమని చెప్పాం మేము. పెట్టలేదే? చెప్పలేదా మీరు? ఎందుకని చెప్పలేదమ్మా? ఎత్తుక్కోవాలా మేము ఇట్లా యాడ ఏ ఉంది అని? ఏమ్మా రెడ్డింగ్తో పెట్టేదానికి ఏం బాధ? ఈ సండేలు రాస్తున్నారు కదా రెడ్డింగ్తో, మరి రెడ్డింగ్తో రాసేదానికి ఇబ్బంది ఏముందమ్మా? మేము ఎత్తుక్కోవాలా యాడుంది ఏ అని? అబ్స్ట్రాక్ట్ రాయలేదు, అబ్స్ట్రాక్ట్ టోటల్ చేయాలి కదమ్మా. ఎందుకు చేయలేదు? ఎంతమంది ఇక్కడ? 16 మంది. 16కు 16, 16కు 16, 16కు 16. అంత బాగా వచ్చారా పిల్లలు? ఏడండి ఎక్కడొస్తారు మరి? ఈరోజు ఎందుకు రాలే? ఈరోజు ఎందుకు రాలేదండి? మేము వచ్చిన రోజే రారు. చూడండి, ఆలోచించండి. అరే సెప్టెంబర్ అయితే ఏమి ఉండమ్మా, పాతవి చూస్తాం మేము. ఈరోజు కాదు తల్లి, ఈరోజు ఏంది చూస్తావు మేము? నువ్వు చేసే తప్పులన్నీ కనుక్కోవాలిదా మేము? మరి పీడి గారు ఎక్కడ? పీడి గారు వచ్చారా? చూడండి పీడి గారు, ఒక్కరోజన్నా చూడండి ఎంత ఇర్రెగ్యులర్గా ఉందో. ఏమ్మా సూపర్వైజర్ అమ్మా, నీ ప్రోద్బలం లేని ఆమె ఇట్లేం చేయదు. 16 మంది ఉంటే సెప్టెంబర్ నెలలో ఒక్క ఆబ్సెంట్ లేదంటే చూసుకో మొత్తం. ఇది ఒక్కటి తప్ప ఎక్కడైనా ఆబ్సెంట్ చూడండి, గమనించండి ఒకసారి. అంటే ఏంటి అర్థం? ఫంక్షన్లు ఎప్పుడు జరగవా? పిల్లలకు జబ్బులు రావా? తల్లిదండ్రులు పనుల మీద పెళ్ళిళ్ళకు పోరా ఎక్కడికన్నా? అమాయకంగా పెడితే కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు ఇవన్నీ. లేదమ్మా, తప్పు చేస్తా ఉన్నాను. ఎవరైనా చెప్పారా నీకు బాగా పెట్టి ఎక్కువ ఆ గుడ్లన్నీ మాకు పంపి అవన్నీ ఏమన్నా? చుట్టూ వేసి గమనించు, నేనేం కాదన్నా లేదు. మరి ప్లస్ ఆ నెల నువ్వు అబ్స్ట్రాక్ట్ వేయలే, ఆ ఒక్క నెలే. ఈ నెల చూడండి, ఎక్కువ చూడండి పీడి గారు బాగా చూడండి. నేను రైట్లు పెట్టాను చూడండి, ఇవన్నీ కూడా 10% ప్రజెంట్. చూడండి సేమ్ నవంబర్ నెల కూడా. మళ్ళా సూపర్వైజర్ ఏం లాభం చెప్పండి? కరెక్ట్ కాదు కొన్ని. అందుకే మేము రెడ్డింగ్తో పెడితే మేము చూసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని జూలై 1వ తేదీ నుంచి మీ సిరి మేడంకి చెప్పి అనౌన్స్ చేయించాం అందరికీ. కానీ చేయరు మీరు. మరి సండేస్ పెడుతున్నావు కదా, మా రెడ్డింగ్ పెన్ లేదనుకునేదానికి లేదు నీ దగ్గర. ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే సండేస్ పెట్టావు నేను. ఎందుకు నువ్వు చేయలే? తప్పు చేస్తా ఉన్నావు నువ్వు. చిన్న పద్ధతి కాదు, దేవుడు క్షమించాడు. నువ్వు ఈరోజు పబ్బం గడుపుకోవచ్చు, ఇబ్బంది పడతావు నువ్వు తల్లి. ఇంకోసారి ఎప్పుడైనా మేము వచ్చినప్పుడు ఇట్లే ఉంటే మటుకు ఇబ్బంది అవుతుంది. ఇంటికి పోతావు నువ్వు. చూసుకో, గతంలో పంపించినాం మేము ఇంటికి. ఎంత ఉండాలమ్మా గుడ్డు? ఒకటి వెయిట్ ఎంత ఉండాలా? బరువు ఎంత ఉండాలి ఒక గుడ్డు? ఏం సూపర్వైజర్ ఎక్కడా? ఏమ్మా చెప్పారా? తెలుసా మీకు ఎంత ఉండాలా గుడ్డు? ఎంత ఉండాలమ్మా? 80 గ్రాములా? 50 గ్రామ్స్. మరి ఆమెకు తెలియదు ఆ విషయం. మరి 40 ఉన్నాయి కొన్ని. ఇది టోటల్గా 1500 అబౌ ఉండాలి సార్. బిలో 1500 ఉంది. ఇంకొకటి పెద్దది చిన్నదన్నా కూడా యావరేజ్ కావాలి, 1500 లేదు. మొత్తం ఒకటి పెద్దది చిన్నగా ఉన్నా కానీ 1600 గ్రాములు ఉండాలి ట్రేతో కలిపి. 1478. మీరు చెక్ చేసుకోవాలమ్మా. మేం చెప్తే నువ్వు చెక్ చేసుకుంటే ఏం లాభం? తక్కువ ఉంది ఇప్పుడు, మరి ఏం చేద్దాం? జీరో. ఓకే.
ప్లస్ ఇవన్నీ చూసుకోవాలమ్మా మీరు. చాలా చిన్నగా ఉన్నాయి గుడ్లు. అంటే మేమేమంటే ఒక సెంటర్ చూస్తే జిల్లా అంతా ఇలాగ ఉన్నాయేమో అనుకుంటాం. ఇప్పుడు నిన్న అమలాపురం మన కోనసీమ జిల్లా తిరిగాం. ఆడ అన్నీ 1700, 1800, 1650 అట్లుంది. ఇక ఇది చూస్తే ఇవి ఏమనుకుంటాం మేము, జిల్లా అంతా ఇట్లాగే ఉన్నాయేమో అనిపిస్తుంది. లేదు సార్, యాక్చువల్గా సూపర్వైజ్ సిడిపిఓస్ ప్రతి 10 days ఒకసారి ఎక్స్ దగ్గరికి వెళ్ళి వెరిఫై చేస్తున్నాం సార్. ఏం చేస్తున్నారండి మరి? ర్యాండమ్గా వస్తున్నాయి సార్, వెరిఫై చేస్తున్నాం. లేదండి, ఆడ గ్రేడింగ్లో చిన్న సైజ్ తీసేయాలా? తీసేసి పంపిస్తున్నాం సార్. లేదు కదా, చూడు మరి. ఇప్పుడు నేనేమంటున్నానంటే మీరు చెప్పిన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఈ గుడ్డు 55 గ్రాములు ఉంటుందండి, అది 40 గ్రాములు ఉంది. ఒక పిల్లవాడికి 55 గ్రాములు ఇద్దామా, ఒక పిల్లవాడికి 40 గ్రాములు ఇస్తే కరెక్టేనా? చూడండి అమ్మా, కొంచెం జాగ్రత్త.